అంచేది ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుంది మహాప్రభో అధర్మం అధర్మం అధర్మం, ప్రతిదాల్లోనూ అధర్మం నడుస్తున్నామంటే అధర్మం మరి ఆచరిస్తున్నాం కనుకనే అధర్మ ప్రాప్తి మనకు కలుగుతోంది. అధర్మాన్ని ఆచరించకుండా ధర్మమే కనుక ఆచరిస్తే తప్పనిసరిగా మనకు కూడా ఏదైనా శ్రేయస్సో కీర్తో ఏదో ఒకటి వస్తుంది. ఆ వచ్చే పనులు మనం చేయడం లేదు కదా, ఎప్పటికప్పుడు ఆ మంచం ఎప్పుడూ అలాగే ఉంటుంది. దానికి తలకాయ లేదు, తేడా లేదు, కాళ్ళు పెట్టడం లేదు, తేడా అంతకన్నా లేదు. ఎక్కడ తిండి పడేస్తే అది అడ్డంగా పడుకోవచ్చు, నిలువుగా పడుకోవచ్చు. ఏమండి అలా ఎవరికి వాడు విశ్రాంతి తీసుకుంటుంటే అది మంచమా? మంచం అనే పదమునికి అదే అర్థం. కేవలం దానికి ఎన్నో విశేషములు ఉన్నాయి, ఎన్ని విశేషములు ఉన్నాయి, ఏ విశేషాన్ని బట్టి దాన్ని ఆచరించవలే. అలా కాకుండా ఈ మహాతల్లి ఆ కాళ్ళగట్టి వైపున కాళ్ళు అలా పెట్టుకునేటువంటి వైపున అలా శిరస్సు పెట్టుకుని కొంచెం మాగన్నుగా నిద్రపట్టింది ఆవిడకి. ఆ శ్రమపడి పాపం గర్భవతి కనుక చాలా శ్రమతో అలా ఉన్నారు. అదే సమయంలో లోపల ప్రవేశించాడు దేవేంద్రుడు. ఆ గర్భస్థమైనటువంటి శిశువుని 7 ముక్కలుగా నరికేశాడు. తుడిబడి అమాంతంగా లేచి కూర్చున్నారు దితి. ఆ కూర్చునే గానప్పుడు వీడి బయటకు వచ్చేశాడు. ఆ దేవేంద్రుడమ్మా అని చెప్పాడు. ఎందుకని వచ్చావురా దౌర్భాగ్యుడా, ఇటువంటి దౌర్భాగ్యమైన బుద్ధి నీకు పుట్టింది ఏమిటిరా అన్నారు ఆ తల్లి. మా దౌర్భాగ్యమేం కాదు తల్లి, నా ఆత్మరక్షణ కోసమని. ఇంతవరకు మరి నీకే కనుక కుమారుడే జన్మిస్తే శక్రహంతారం దేవేంద్రుడిని సంహరించేవాడే కావాలి అని మరి కోరుకున్నావు కనుక తప్పకుండా వాడి వల్ల నాకే ఇబ్బంది కలుగుతుంది, సందేహం లేదు. అందుకోసమని ఆ పని చేశానమ్మా, ఇందులో నా తప్పేం లేదు, కారణం ఉంది కనుకనే చేశాను. కారణం లేకపోతే మాత్రం నేను చేస్తానా, చేయగలనా? అందువల్ల తప్పకుండా ఆ కారణమే జరిగిందన్నారు. అవునులేరా, నేను కూడా ఈ సమయంలో కేవలం ధర్మ విచక్షణ లేకుండా అలా పడుకున్నాను కనుక ఆ కారణం చేత చేసేవరా. అయినప్పటికీ సరే, దానికి నేను చింతించడం లేదు. కానీ నీ చేతిలో మరణించింది కనుక 7 ముక్కలైనా కనుక ఈ 7 ముక్కలకి ఏదైనా దైవత్వాన్ని కలిగించరా, అందుకే సంతోషిస్తానన్నారు మహాతల్లి దితి. అలాగే తప్పకుండానమ్మా. చరతి బ్రహ్మలోకం ఒక్క వాయువ. ఈ సప్తమరుత్తులంటే ఆ 7 ముక్కలే సప్తమరుత్తులు. అందులో ఒకటి బ్రహ్మలోకాన్ని ఆశ్రయించుంటుంది, ఒకటి ఇంద్రలోకం నాలోకంలో ఉంటుంది, ఇక స్వర్గలోకంలో వాయువని ఒక్క ముక్క ఉంటుంది. ఆ అనంతరమందు మిగతా 4 ముక్కలు ఉన్నాయే, తూర్పు గాలి, దక్షిణపు గాలి, పడమట గాలి, ఉత్తరపు గాలని, ఇవి దిక్కుల నుంచి బయలుదేరుతాయే. అవి 4 ముక్కలు, ఈ 4 గాలులుగా ఉంటాయి. ఇవి ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటుందమ్మా. ఈ బ్రహ్మలోకంలో ఉన్నా, ఇంద్రలోకంలో ఉన్నా, స్వర్గలోకంలో ఉన్నా, భూమి మీద ఉన్నా ఈ 7 ముక్కలు మాత్రం ఎప్పుడూ కూడా వాయువు వాయువు అనేటువంటి పదంతో సమస్తంగా చిరకాల జీవులుగా ఎప్పుడూ ఉంటాయమ్మా. కీర్తి ప్రతిష్టలుంటాయి వాటికి. ఏ రకమైనటువంటి తిరిగి జన్మ కానీ జన్మరాహిత్యం కానీ ఏమీ లేకుండా ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటాయమ్మా. అదే వరం ఇస్తున్నాను, నాకు తోచినటువంటి వరం, నాకు తెలిసినటువంటి వరం, నాకు దగ్గరైనటువంటి వరం, అది మాత్రమే ఇస్తున్నానమ్మా అన్నారు. చాలా సంతోషం నాయన. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి నాకు ఆ చివరి రోజులో వచ్చేప్పటికల్లా ఆ దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన వచ్చింది చూసావా. దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన ఎందుకు వస్తుందో తెలుసా నాయన? అక్కడ చెప్పింది మహాతల్లి దితి, ఇక్కడ సీతామాత చెబుతారు సుందరకాండలో. దౌర్భాగ్యమైనటువంటి బుద్ధి కర్మను బట్టి ఎప్పుడు కూడా ప్రతివాడికి కూడా, స్త్రీకైనా పురుషుడికైనా దౌర్భాగ్యమైనటువంటి బుద్ధి, దౌర్భాగ్యమైన ఆలోచన అప్పుడు మాత్రమే కలుగుతూ ఉంటుంది. ఈ కర్మను మాత్రం ఎవరూ తప్పించలేరు కనుక కర్మ కోసమని కర్మబద్ధమై అందువల్లే ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయో చూసావా. ధర్మశాస్త్రం తెలిసి కూడా నాకు కూడా తెలుసు ఆ పక్క పడుకుంటే తలకాయ పెడితే తప్పని. ఆ తలకాయ పెట్టడం కోసమని దీనికి ఏ పక్క ఉందా అనేటువంటి సంగతి కూడా ఆలోచన చేయకుండా సమయంలో పడుకున్నానే, అందుకొచ్చింది చూసావా. కానీ నీ అనుగ్రహం వల్ల ఈ సప్తమరుత్తులుగా మారిపోయినాయి. సప్తమరుత్తులున్నాయి, ఇవన్నీ కూడా సప్తమరుత్తులుగా మారిపోయినాయి నాయన, సంతోషిస్తున్నానయ్యా అన్నారు. అనంతరమందు సెలవు తీసుకున్నాడు. ఆ అనంతరమందు పుట్టినటువంటి వాళ్ళంతా కూడా అనామధేయులే. ఆ కారణం చేతనే ఎప్పుడో కూడా వారికి ఏదో ఆగ్రహం వస్తూనే ఉంటుంది. పరమేశ్వరుని మెప్పించి సంతోషిస్తూ ఉంటారు. అనంతరమందు ఆగ్రహంతో మళ్ళీ బయలుదేరి యుద్ధానికంటూ ఇతరమైనటువంటి కారణాల వల్ల, ఇతరమైన స్వార్థముల వల్ల అది కావాలి ఇది కావాలని కోరుతూ ఉండడం. అనంతరమందు వీరంతా బయలుదేరి ఏదో ఒకటి సంపాదిస్తూ ఉండడం, ఏదో ఒకటి చేస్తూ ఉండడం. ఆ అనంతరమందు దేవతలంతా వస్తూ ఉండడం, సంహరిస్తూ ఉండడం. వారు రాకపోతే వారికి విధంగా విష్ణుమూర్తి గారు అనగానే బ్రాహ్మణానాం ఉపాసిత, రామచంద్రమూర్తి బ్రాహ్మలకు ఉపాసనా దైవం అన్నారు. అంటే బ్రాహ్మలకు ఉపాసనా దైవం 2. ఒకటి గాయత్రీమాత కనుక గాయత్రీమాత అనే ఒక అర్థం. బ్రాహ్మణానాం ఉపాసిత, బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞాన సంపన్నులు ఉపాసన చేసేది ముందుగా రామచంద్రమూర్తినే. శ్రీరామ అని అంటేనే వాడి మనస్సుకి శాంతి.
రామ అంటేనే మనస్సుకి శాంతి, లేకపోతే మనస్సుకి శాంతి లేదు కనుక బ్రాహ్మణానాం ఉపాసిత, బ్రహ్మజ్ఞాన సంపన్నులందరికీ కూడా సమస్తమైనటువంటి జాతిలో మానవ జాతిలో అందరికీ కూడా ఉపాసనాదేవం మా రామచంద్రమూర్తి అంటే ఎటువంటి వాడు తల్లి అనే మహానుభావుడు హనుమ చెప్తారే, మనకు సుందరకాండలో చెప్తారులేండి. ఆ కారణం చేత దౌర్భాగ్యమైనటువంటి విద్ధి విధిర్నో నవసంభార్య, కర్మను బట్టి మాత్రమే వస్తుంది నాయన. నా కర్మ దౌర్భాగ్యమైన కర్మ గనక అటువంటి కుమారుణ్ణి పొందుదామని అనుకున్నాను, కోరుకున్నాను, తపస్సు చేశాను. అందువల్ల 1000 సంవత్సరములు ఉన్నామన్నాడు ఆయన నియమంగా. 1000 సంవత్సరములు ఉండడానికి ప్రయత్నం చేశాను. చూశావా మధ్యలో ఏ విధమైనటువంటి అభ్యంతరం కలిగిందో? ఏమీ బయట వాళ్ళ వల్ల కాదు అభ్యంతరం, నా మనస్సులోనే వచ్చింది దౌర్భాగ్యమైన దుర్బుద్ధి. దానికే వచ్చినటువంటి కారణం నాయన, నువ్వేం చేస్తావులే వెళ్ళిపో, నువ్వు మాత్రం వరమిచ్చావు గనక చాలా సంతోషం నాయన అన్నారు. ఆ 7 ముక్కలు బయటకు వచ్చిన తర్వాత ఏడవడం మానేశాయి. మరరోదా అన్నాడు కదండి, ఏడవద్దు ఏడవద్దు అని చెప్పాడు వాడికి. అవి ఏడవడం మానేశాయి. కాసి నీళ్లు చల్లేశాడు. సప్తమరుతులుగా ఆ 7 ముక్కల్ని కూడా పంపించేశాడు. 4 ముక్కలే మనకు ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాయి, 3 ముక్కలు పైన ఉన్నాయి మహాప్రభు. సప్తమర్తులుగా మారిపోయినాయి. ఇది నాయన అన్నాడు విశ్వామిత్ర మహర్షి గారు. అనంతరమందు ప్రస్తుతం 6వ పురుషుడు. ఆనాటి తర్వాత ఈనాటి వరకు ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వాడు ఉన్నాడే, ఈ విశాల అనే పట్టణమును పరిపాలించేటువంటి మహానుభావుడు 6వ పురుషుడు. ఈ 6వ పురుషుడు ప్రస్తుతం ఇక్కడ పరిపాలిస్తున్నాడయ్యా అన్నారు. అనగానే మహానుభావుడు గబగబా పరిగెత్తుకొచ్చేశాడు. అర్ఘ్యపాద్యాలన్నీ తీసుకున్నాడు. అలా పరిగెత్తుకొచ్చేశాడు. మహాప్రభో స్వాగతం మహాభాగా. మహాప్రభో విశ్వామిత్ర మహర్షి తమను దయచేస్తారని ఇప్పుడే కబురు తెలిసింది నాకు. వెంటనే వచ్చేశాను. మహాప్రభో అనుగ్రహించండి, ఆశీర్వదించండి, మహాప్రభో దయచేయండి, మా ఆతిథ్యం పుచ్చుకోండి అని ప్రార్థిస్తూ మహానుభావుడు అలా వచ్చేస్తున్నారు వాళ్ళంతా కూడా. నాకు కదయ్యా, సిద్ధాశ్రమంలో మహానుభావుడి వల్ల ఈ కుమారుడు యొక్క అనుగ్రహం వల్ల నేను సిద్ధుణ్ణైనానన్నాడు ఆయన. విశ్వామిత్రుడు నేను సిద్ధుణ్ణైనే ఈ మహానుభావుని యొక్క అనుగ్రహం చేత. ఆ కారణం చేత ఏమైనా అగ్రపూజ్యత అతందేనయ్యా అన్నాడు. ఇక్కడ కేవలం పెద్దలు చెప్పేటువంటి సాంప్రదాయం ఏమిటో తెలుసా? ఎవరైనా 4 3 ఎవరైనా వెళ్ళినప్పుడు ఎవరో ఏమండో అంటూ వీరినెవరైనా ఎరుగున్న వారినే కదా ప్రకటిస్తారు. ప్రకరించి గౌరవిస్తే అయ్యా వారిని గౌరవించండి అని ఆ పక్కవారిని చూపించడం నేర్చుకోరా. అంతేగాని కేవలం నాకు కనుక ఇంత గౌరవం వస్తుందని వీళ్ళంతా అనుకోవాలి అనే భావన చేత అమాంతంగా వీడే వెళ్ళి కాలు కడుక్కుని అమాంతంగా భోజనానికో కాఫీకో టిఫిన్కో ఇలా కూర్చోవడం అది మాత్రం ధర్మం కాదు. ఎప్పుడూ కూడా పక్కవారే పెద్దలు, నాకన్నా వారే పెద్దలు, నాకన్నా వారే పెద్దలు అనేటువంటి భావన ఎంతవరకు నీలో ఉంటుందో అంతవరకు నీ కీర్తి శాశ్వతంగా ఉంటుంది. ఆ భావన ఎప్పుడు పోతుందో నీ కీర్తి పోయినట్లే ఆ రోజుతో. నీవు జీవించినా ఒకటే, మరణించినా ఒకటే. ఇక తీసేయి. ఇంకా దానివల్లే ఉంది నేనే గొప్పవాడిని, అంతా నాదే అనుకుంటే ఇంకా ఏముంది మహాప్రభు. అలా అనుకున్నవాడే రావణ బ్రహ్మ. ఆ అహంకారం అనేది ఏదైతే ఉందో మానవుడిలో, అహంకారం యొక్క స్వరూపమే రావణ బ్రహ్మ. తమోగుణం యొక్క రూపమే వాడు మహానుభావుడు కుంభకర్ణుడు. ఆ సత్వగుణం యొక్క స్వరూపమే విభీషణుడు. సత్వరజస్తమోగుణములు 3 ఆ పాత్రలు 3 మహాప్రభు. సత్వరజస్తమోగుణములు, సత్వగుణం రజోగుణం తమోగుణం. రజోగుణమే రావణాసుడు, సత్వగుణమే విభీషణుడు మహాప్రభు. ఆ 3 అనే 24 తత్వములు మన దేహంలో ఉన్నాయని చెప్పాను కదా. 24 పాత్రలు కూడా మన రామాయణంలోనే ఉన్నాయి. 24 పాత్రలు అంటే ఇవన్నీ ప్రత్యేకించి లేవుగా మహాప్రభు. కేవలం అందువలనటువంటి స్వరూపములే చెప్పారు కనుక ఆ స్వరూపములలో ఆ సత్వరజస్తమో గుణములే కేవలం ఈ 3 కూడా. ఆ జీవుడే రామచంద్రమూర్తి కనుక, రజోగుణమే రావణాసుడు కనుక ఈ రజోగుణంలో మానవుడికి ఎప్పుడు అహంకారం పెరిగిపోయి ఇక నా అంతవాళ్ళు లేరు, నన్ను జయించేవారు లేరు, నాకేమీ తిరుగులేదు అనేటువంటి అహంకారం మానవుడిలో ఎప్పుడు ఉద్భవిస్తుందో అప్పుడు 10 గుణములు కలుగుతాయి. అవే 10 తలకాయలు రావణ బ్రహ్మకి. అందుకని 10 తలకాయలతో పుట్టాడు వాడు. ఎవరిని 10 తలకాయలతో వాళ్ళ అమ్మ కనదావిడిని 10 తలకాయలతో పుట్టాడు కాదు. అప్పుడు మాత్రమే పుడతాయి. అంటే కేవలం రజోగుణం పెరిగినప్పుడు మాత్రమే, ఇక నా అంతటి వాడు లేడు అన్నప్పుడు మాత్రమే పుడతాయి 10 తలకాయలు. ఆ 10 తలకాయలే 10 ఆ శిరస్సులు. ఆ అనంతరమందు వాటినే 10 గుణములే అవి. ఆ 10 గుణములు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు మనోబుద్ధి చిత్త అహంకారములు అవే 10. 6 4 10. ఈ 10 గుణములే గనక మానవుడికి ఒక్కసారి ఎప్పుడు విజృంభిస్తాయో అప్పుడు నా అంతటి వాడు లేడు అనుకుంటాడు. అహం వేత్తి మహాత్మానం రామం సత్యపరాక్రమం అని ఇంతమంది కీర్తిస్తుంటే అన్ని విషయములు కూడా తెలిసి ఆ చివరి మాట ఉంటాడు రావణాసుడు. ఈ 10 గుణములు అలా 10 తలకాయలతో ఒక్కసారి విజృంభించి ఆ రామవృక్షం హనిష్యామి సీతాపుష్ప ఫలద్రుమం అన్నాడు.
సీత అనే పువ్వులతో నిండి ఉన్నటువంటి వానులనే కొమ్మలతో ఉన్నటువంటి రాముడనే వృక్షమును ఇప్పుడే నరికేస్తాను రానవాడు. అది వాడి ఆఖరి మాట. ఆ కోపంతో ఆఖరి మాట అన్నమాటాడు. అహం వేత్తి అన్న మహానుభావుడు అలా అనకుండా రామవృక్షం హనిష్యామి సీతాపుష్ప ఫలద్రుమో, ఆ పుష్పములతో ఫలములతో నిండి ఉన్నటువంటి ఆ రాముడిని వృక్షమును నరికేస్తాను రానంతే. అప్పటికి వాడికి రజోగుణం బాగా తారస్థాయికి చెందిపోయింది. అప్పుడు కానీ రామచంద్రమూర్తి బాణములు విడిచిపెట్టలేదండి. ఒక్కొక్క శివశిరాసి శిరాంసి యానిరేయు శివ శివతాని లుటంతి క్రుద్రపాదై అడిగలు విషమ పురాకృతానా భవతి జంతుషు కర్మణాం విపాక. కర్మ యొక్క వైపరీత్యం చూడాలి అంటే శివశిరాసి శిరాంసి యానిరేయు, పరమేశ్వరుని శిరస్సు మీదికి తన శిరస్సులను నరికి పూజ చేయడం కోసం పెట్టాడు. పుష్పముల వలె ఒక్కొక్క తలకాయ నరికి ఓం శివాయ దేవాయ నమః అలా అంటూ పరమాత్మ పరమేశ్వరుని ధ్యానిస్తూ అలా పెట్టాడు తలకాయలు వీడు. అటువంటి శివశిరస్సుని అలంకరించినటువంటి రావణాసుని యొక్క శిరస్సులు ఉన్నాయే, ఆ మరణ సమయమందున రామచంద్రమూర్తి యొక్క బాణాహతి వల్ల ఒక్క తలకాయ పైకి వెళ్ళిపోతే ఆ తలకాయ మళ్ళీ కింద పడకుండా గ్రద్దలు డేగలు రాబందులు అలా పట్టుకుని కాళ్ళ మధ్యని పెట్టుకుని రక్తమాంసములు పీక్కుని తింటూ నా కడుపు నిండింది నువ్వుడా తిను అని పక్క డేగకి పక్క గ్రద్దకి అలా తూసేసాయిటండి. ఆహా, ఏమిరా వైచిత్ర్యం అన్నాడు హనుమంతుడు రాశాడు మహాప్రభు రామాయణం. హనుమంతు రామాయణం అని నేను చెప్పాను కదండి, మొదటి రోజునే చెప్పాను మహాప్రభు. ప్రతివాడికి రామాయణమే కదండి. రామాయణం రచించిందే ఏ కావ్యానికి తొలగిపోలేదు. 6 లక్షల మంది రాశారు, ఒకళ్ళ ఇద్దరా మహాప్రభు? 6 లక్షల రామాయణాలు ఉన్నాయి వాల్మీకి గారికి పూర్వం. 6 లక్షలు ఉన్నాయి. 6 లక్షలకి కేవలం కామెంట్గా రాసుకుంటూ అందులో ధర్మశాస్త్రములు, అందులో తమ యొక్క కోరికలు, తమ యొక్క ఇది ఏదో తమ యొక్క ఉద్దేశ్యములు అన్నీ కూడా అలా పెట్టుకుంటూ అలా రాశారు. శివశిరాసి, ఇది హనుమంతుడు రాశాడు. శివశిరాసి శిరాంసి యానిరేయు శివ శివతాని లుటంతి గృధ్రపాదై అడిగలు విషమ పురాకృతానాం భవతి జంతుషు కర్మణాం విపాక. కర్మ యొక్క వైపరీత్యం చూడాలంటే అంత్యకాలానికే చూడాలిరా. ఎలా మరణించాడు? లారీ కింద పడి చచ్చిపోయినాడు. సరే, అదే చావే తెల్లారితో పేపర్లో పడిపోయింది. అయిపోయిందా? అదా అది చావా మహాప్రభు? ప్రతి జీవి ఎప్పుడో ఒకప్పుడు పోతూనే ఉంటాడు. అది కాదు పోవడం అంటే. వాడి యొక్క ఆ ఆత్మ ఎలా లేచి వెళ్ళిపోతుందో దాన్ని బట్టి మాత్రమే తెలుస్తుంది. ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా అలా చెప్పారు. అది ఒక మహానుభావుడు, చిన్న విషయం, అది కూడా జ్ఞాపకం చేసి మళ్ళీ కల్లోకి వచ్చేస్తాను స్వామి. ఒక బ్రాహ్మడికి మహానుభావుడు శిష్యుడికి కళాకాలం విద్యలు, సమస్తమైన విద్యలు నేర్పి తోలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఒకటి పెట్టుకుని వాడిని సకల విద్యాపారంగతుడినిగా చేసి నా విద్య అయిపోయిందిరా, ఇక నువ్వు వెళ్ళవచ్చురా అని అనుజ్ఞ ఇచ్చారు గురువుగారు. అనుజ్ఞ ఇవ్వగానే పాపం వెళ్ళిపోదామని అనుకుని ఆ రోజున ఊళ్ళోకి వెళ్ళాడు. ఆ వారాలు చేసినాడు, మధుకరం చేసి తినేవాడు కదా. మరి వాళ్ళందరికీ అయ్యా మా గురువుగారు విద్య అయిపోయిందండి, వెళ్తానని సాయంత్రం రేపు మా ఇంటికి ప్రయాణమై పెడుతున్నాను అని చెప్పి అందరికీ చెబుతున్నాడు పాపం. అందులో ఒక ఆయన అన్నాడు, ఒరే అంతా అయిపోయిందా? మీ గురువుగారి దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నావా అన్నారు. చెప్పారండి, మా గురువుగారు విద్యలన్నీ చెప్పేశారు కదా అన్నారు. చచ్చిపోయిన వాడు ఏ లోకానికి పోతాడో మీ గురువుగారు చెప్పాడు అన్నాడు. మీ గురువుగారికి తెలుసు, తెలిసినటువంటి విద్య చెప్పాడా నీకు అన్నాడు. చెప్పలేదండి, చచ్చిపోయినవాడు ఏ లోకానికి వెళ్ళిపోతాడో అది తేలిగ్గా తెలుస్తుందా మనకు అన్నారు. మీ గురువుగారికి తెలుసు, ఆ విద్య కూడా మీ గురువుగారికి వచ్చు. అబ్బా ఆ విద్యను నేర్చుకుని మరీ వెళ్ళరా, ఎప్పుడే కంగారు పడిపోతావురా, ఇన్నాళ్ళు ఉన్నావు కదా, ఎన్నాళ్ళు వారాలు ఇచ్చిన వాళ్ళు ఇంకో వారం ఇవ్వలేమా? అలాగే మేము శుభ్రంగా నిన్ను పోషిస్తాం, ఆ విద్య కూడా మీ గురువుగారి దగ్గర నేర్చుకున్నావా, చాలా గొప్పవాడు అయిపోతావురా అన్నారు. పాపం 10 మంది 10 మాటలు అదే మాట అనగానే వీడికి కూడా కొంచెం తిక్క బాగా పెరిగిపోయి గబగబా గురువుగారి దగ్గర వచ్చి నమస్కారం చేశాడు, సాష్టాంగవందనం చేశాడు. గురువుగారు అన్నాడు, ఏమిట్రా నాయన సెలవిచ్చా కదరా నీకు, ఇక వెళ్ళిరారా అన్నాడు. కాదండి మహాప్రభు, మీ దగ్గర ఒక విద్య ఉండిపోయిందండి, ఆ విద్య నేను నేర్చుకోమని చెప్పారండి అన్నారు. ఎవరు చెప్పారు రా అన్నాడు. ఆ వీధిలో వెంకయ్య గారు చెప్పారు, ఈ వీధిలో పుల్లయ్య గారు చెప్పారు, వీళ్ళంతా కూడా ఆ విద్య చెప్పమన్నారండి. ఏమిట్రా విద్య, అంత గొప్ప విద్య ఏమిట్రా నా దగ్గర ఉందన్నారు. కాదండి ఏమంటే గురువుగారు మీరు చెప్పకండి, ఊళ్ళో వాళ్ళంతా చెప్పారుగా నాకు. ఏం చెప్పారా? మరణించిన వాడు ఏ లోకానికి పెడతాడో తెలుస్తుందంటే మీకు, ఆ విద్య కూడా నాకు చెబితే అప్పుడు నేను బయలుదేరుతానండి, అంతవరకు వెళ్ళనన్నాడు. ఓహో అదే ఎవరు చెప్పారా? ఈ ఊళ్ళో వాళ్ళంతా చెప్పారండి, పెద్దలంతా కూడా చెప్పారు మహాప్రభు, ఆ విద్యకు మీకు మాత్రమే వచ్చని, ఆ విద్య మీరు చెబితే తప్పకుండా వెళ్ళిపోతారన్నాడు. ఎప్పుడు చెబుతారు గురువుగారు, ఎప్పుడు చెబుతారు? ఎవడైనా ఈ ఊళ్ళో మరణించిన రోజున చెప్తాను రా అన్నాడు.
సరే అక్కడి నుంచి ఈ ఊళ్ళో రోజు తిరుగుతున్నాడు, అన్ని వీధులు కూడా ఎవడెక్కడ చచ్చిపోతాడు రాని. మరి ఎవడన్నా మరణించినాడు కానీ చెప్పినట్టున్నారుగా గురువుగారు. అందుకోసమే ఏ పుల్లయ్య గారు ఎక్కడో చచ్చిపోయినాడు బలాన వీధిలో చివర అమాంతంగా మరి ఎత్తుకెళ్ళాడు, విషయం తెలుసుకున్నాడు. కబురు తెలుసుకోవాలి రేపు ఎత్తుకొచ్చేసాడు. గురువుగారికి నమస్కారం చేశాడు. అయ్యా విద్య చెప్పండి మహాప్రభో, చచ్చిపోయిన వాడు ఏ లోకానికి వెళ్తాడు ఆ విద్య చెప్పండి అన్నారు. ఏమిటిరా ఇవాళ ఎవరు పోయినారా? ఓ బలాన వీధిలో చివర బలాన పుల్లయ్య గారు పోయినాడండి అన్నారు. అదే పుల్లయ్య గారు తీసుకెళ్ళారా అన్నాడు. ఇప్పుడే తెలిసిందండి, తెలియగానే బ్రతికొచ్చాను, మీరు ఎప్పుడు విద్య చెబుతారు అని తొందరగా బ్రతికొచ్చారండి అన్నాడు. కాదు, తీసుకెళ్లే వరకు అక్కడే కూర్చోరా, తీసుకువెళ్ళిన తర్వాత ఆ స్నానం చేసేప్పుడు రా అప్పుడు చెబుతాను అన్నాడు. అప్పుడు చెబుతానన్నాడు, వాయిదా వేస్తూనే ఉన్నాడు. ఈయన తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు రమ్మనన్నాడు. సరే గురువుగారి మాట తప్పదు కదా, అందుకోసం మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ కూర్చున్నాడు ఆ పాక దగ్గర, ఏదో కూర్చున్నాడు పాపం. ఆ పుల్లయ్యని ఎప్పుడు తీసుకుపోతారా అని. సరే ఆ పుల్లయ్య బంధువులు వాళ్ళు వీళ్ళు గ్రామస్తులు ఒకళ్ళంతా ఒకరొకరు చేరుతున్నారు. ఆహా ఎంత మంచివాడరా, ఎంత గొప్పవాడరా, ఎవరికి కూడా ఎప్పుడూ అబద్ధం ఆడలేదు, ఎవరి దగ్గరగా చూడబండి సొమ్మును కూడా ఎప్పుడూ కాదిలేదు, దాన్ని ఎలాగో అలా కష్టపడి తీర్చాడు తప్ప ఎవరికీ కూడా అబద్ధం ఆడి ఏ ద్రవ్యాన్ని కూడా కానీ కూడా లోపల వేసుకోలేదురా, అంతర్మహానుభావుడురా అంటూ ప్రతి వాళ్ళు అందరూ చెప్పుకుంటున్నారు. అతని యొక్క కీర్తిని గురించి, అతని యొక్క మంచితనాన్ని గురించి చెప్పుకుంటున్నారు. సరే అంతా చెప్పుకున్న అనంతరం అందరూ సరే బంధువులంతా వచ్చారు, ఏడ్చారు. తర్వాత తీసుకుపోయినారు. అమ్మయ్య వీడికి స్థానం తీసుకుపోగా బ్రతికొచ్చేసాడు. గురువు గారు చెప్పండి అన్నాడు. ఒరే నేను విద్య చెబుతాను కానీ ఏమనుకున్నారా పుల్లయ్యనన్నారు. పుల్లయ్యనండి పాపం పోయినాడు, మీరు నేను తర్వాత వెళ్ళాను కదా మహాప్రభు, మీ మాట ప్రకారం నేను వెళ్ళానే, నేను వెళ్ళేటప్పటికల్లా ఊళ్ళో వాళ్ళు బంధువులు గ్రామస్తులు అందరూ కూడా తీరారు మహాప్రభు, అంతటి గొప్పవాడు లేడు 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 అని చెప్పుకున్నారు అన్నాడు. స్వర్గలోకానికి వెళ్ళిపోయినాడు రానంతే. అదేమిటండి విద్య చెప్పాలి కదండి విద్య చెప్పాలి కదండి అన్నారు. ఏం లేదురా విద్య, మానవుడు జీవించి ఉన్నంత వరకు వాడికి ఎదురుకుండా పడితే వాడితో పని వస్తుందేమో, పని వచ్చినప్పుడైనా వాడిని పలకరించవలసి వస్తుంది కదా అని చెప్పి వాడు ఎంత దుర్మార్గుడైనా ఎటువంటి దౌర్భాగ్యమైన అబద్ధాల కోరైనా వేరండి చాలా గొప్పవారండి అంటుంటాడు. వాడి యొక్క రూపాయల గురించో వాడి యొక్క పలుకుబడిన గురించో చూసి వీడు సంతోషిస్తూ అస్తమానం వాడిని అలా మిథ్యావాదం అంటే అబద్ధం ఆడడం, ఆ అబద్ధంతో వీడు కూడా ప్రచారం చేసుకుంటూ ఆశ్రయిస్తూ ఉంటాడు. కానీ లోపల మాత్రం వీడి తప్పు పనులు చేస్తున్నాడని దౌర్భాగ్యుడని తెలుసు, కానీ ఎదురుకుండా మాత్రం ఉండవు. ఎంచేత వాడితో పని ఉంటుందేమో, రేపు నమ్మో వాడు బతుకున్నాడుగా పని ఉంటుందేమో అని ఆ విషయం అడ్డం కాస్త ఎప్పుడైతే మరణించాడు అని అంటారో ఆ మరణించగానే బయటపడిపోతుంది. అసలు విషయం చెప్పేస్తాడు. అప్పుడు వదిలిపోయినాడా వాళ్ళ పిల్లలు పోయినాడా, పేడలు పోయినా బాబు ఎవరు దరిద్రం పోయింది, దుఃఖమాలాడు ఎంతమంది కొంపలు ముంచేశాడు రా అనుకుని వెంటనే యథార్థం చెప్పేస్తాడు. అప్పుడు అంటే వీడి గురించి మళ్ళీ ప్రశ్నించేవాడు లేడుగా, అందుకోసం యథార్థం చెప్తాడురా. యథార్థము అయథార్థము కోర్టు ఇక్కడే ఉందిరా, ఎక్కడో లేదు, యమలోకానికి పెడతారట వీళ్ళంతా. అదంతా పిల్లలకి చెప్పే భాషరా, నీ అంటే తెలిసిన వాళ్ళకి కాదురా, జ్ఞానం గలవాడికి కాదు. వీళ్ళంతా యమలోకానికి పెడతారా, ఆ లోకం ఎంత గొప్పదాడి, ఈ లోకంలో 8,000 మంది కోట్ల మంది అక్కడికి చేరుతుంటే ఇంతమంది కూర్చోవడానికి పెద్ద వీడి తీర్పు చెప్పడానికి అంత గొప్పదా ఆ లోకం కాదు. ఆలు కూడా సామాన్యమైన లోకమే, కానీ తీర్పు ఎక్కడ జరుగుతుంది, ఇక్కడే ప్రజా సమక్షంలో ఈ మానవులే చెప్పేస్తారు తీర్పు. వాడి బ్రతుకుల గురించి తీర్పు ఆ మరణించాలన్నటువంటి ఒక 2 రోజుల లోపలే తీర్పు అయిపోతుంది ఇక్కడే. ఆ తీర్పే ఏ లోకానికి వెళ్ళేది చెబుతుందిరా, ఏ లోకానికి వీడిని తీసుకెడతారో చెబుతుందిరా ధర్మశాస్త్రం అన్నాడు మహానుభావుడు. ఆ కారణం చేత ఇక వదిలేండి. ఇప్పుడు పిట్టకథలు చెప్తే మరి కథ ఉండిపోతుంది, పిట్టకథలు చెప్పకూడదు, ధర్మశాస్త్రం ఒప్పుకోదండి. కానీ నేను చెప్పే పిట్టకథ కూడా ధర్మమునకు తగింది కనుక చెప్పాను, కానీ ఇతరమైనటువంటి విషయంలో ఏ విషయం కూడా చెప్పను. ఆ కారణం చేత పరమాత్మ యొక్క అనుగ్రహం చేత సరే ఆ మహాతల్లి కాలకర్త్యమును అలా తీర్చుకుని అలా జీవిస్తోంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దేవతలకి రాక్షసులకి మాత్రం వైరం అలా కలుగుతూనే ఉందయ్యా రామచంద్ర అన్నారు. సరే ఆ మహానుభావుడికి పిలుచుకొచ్చారు. సమస్తమైనటువంటి అర్ఘ్యపాద్యాదులు అన్నీ కూడా ఇచ్చారు. అర్ఘ్యం ఇచ్చిన తర్వాతగానే పాద్యం అంటూ ఉంటారే, కాదండి పాద్య అర్ఘ్యములు. పాద్యం ఇచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చిన తర్వాతనే చేతులు కడుక్కోవడానికి ఆచమనం చేయడానికి నీళ్ళు ఇచ్చేది. పాద్యం సమర్పయామి తర్వాతనే అర్ఘ్యం సమర్పయామి. అందుకని అర్ఘ్యపాద్యాదులు, అంతేగాని కేవలం ఇవి పాద్యర్ఘ్యములా అర్ఘ్యపాద్యాదులా అని. పాద్యర్ఘ్యములు కానీ అర్ఘ్యపాద్యాదులు మాత్రం కావు, ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ఆ కారణం చేత ధర్మశాస్త్రం అలా చెప్పుకొచ్చారు. అలాగే ధూపం దర్శయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం ధూపం ఎలా చూపించవలే అలా పుల్లలు పుచ్చుకుని పరమాత్మకి అలా ఆఘ్రాణ దోషం ఆఘ్రాణం వచ్చేట్టుగా
ముక్కుకి జాగ్రత్తగా ఇలా చూపించాలి. పుల్లే ఇలా తిప్పేస్తే వాడికి జగదీశవా దిష్టి తీశారా ఏమిటండి మహాప్రభు, ఓ పుల్ల వెలిగించావు వాడు చుట్టూ తిప్పేసావా ఇలాగో, అదే మాత్రం అయిపోయిందా? వాడికి ఏమో అసలు ఆ ముక్కు దగ్గరికి వెళ్ళిందే, వాడికి ఏమన్నా ఆనందే అసలు మహాప్రభు, ఏమీ ఆనందలా, అలా తిప్పేసావు, ఏదో ఫ్యాషను దుఃఖమాలి మహాప్రభు, అందులో కూడా ఓ ఫ్యాషన్ అయిపోయింది. అంటే పూజా ఆరాధనలో భగవంతుని పూజ చేసే విధానంలో కూడా, భగవంతుని ఆరాధించడంలో కూడా ఒక నామోషి వీడికి, అందులో కూడా ఒక ఫ్యాషను. ఏమిటా మహాప్రభు, ఎందుకంటే ఇది కేవలం అలా పుష్పములు వేసేటప్పుడు ఇలా మాట్లాడుతుంటాడు, అలా చూస్తూ ఉంటాడు, ఇలా వేస్తూ ఉంటాడు. ఇలా వేస్తూ ఉంటే ఈ చేతి మీదుగా ఇలా తిరిగితే కుడివైపుకి ఇలా చెయ్యంటే ఆ వచ్చేవన్నీ కూడా పితృదేవతలకి వర్తిస్తాయి, దేవతలకు మాత్రం వర్తించదు. ఇలా అంటే నీళ్లు కూడా ఇలా అంటే పెడతాయి, ఇలా అంటే పితృదేవతలకు వెళ్ళిపోతాయి. అలాగే పుష్పం కూడా ఇలా అన్నామంటే ఎంతసేపు మరి ఈ సందులోంచి వేస్తున్నావుగా, ఈ అంగుష్టానికి తర్జనికి మధ్యలో ఉన్నటువంటి స్థలంలోంచి వేస్తున్నావు. ఇలా పేకలు వేసినట్టుగా ఓ పువ్వు అలా వేస్తున్నాడు, ఇటు వాళ్ళని చూస్తున్నాడు, ఏమంటే కావి తాగారా వాళ్ళు వచ్చారా అంటున్నాడు, ఎవరైనా చదివింపులు ఏమన్నా పట్టుకొస్తున్నారేమో చూస్తున్నాడు. ఈ స్తమానం మహాప్రభు, ఈ ప్రాకృతమైనటువంటి ఈ కాలంతో మానవుడు నడుస్తున్నాడే, ఎందుకండి ఆ పూజ చేయడం మహాప్రభు? అంటే ఈ అగ్రముల మించి వస్తేనే కేవలం భగవత్ సేవ, ఈ వేళ్ల చివరి నుంచి పుష్పం వేస్తేనే భగవంతుడికి చెందుతుంది. ఇలా వేస్తే మాత్రం ఎప్పుడూ చెందదు. ఇలా మాత్రమే అర్చించవలే, ఇలా మాత్రమే ఆరాధించవలే భగవంతుణ్ణి. ఇలా ఈ వేళ్ల చివరి నుంచి పెడితే, అందుకనే ఈ వేళ నుంచి చివరి నుంచే నీళ్లు వస్తే ఇతత్ఫలంబరమేశ్వరార్పణ వస్తు, నీళ్లు ఇలా విడిచిపెడితేనే, ఈ చివరి నుంచి పెడితేనే నీళ్లు భగవంతుడికి చేరుతాయి. ఇక్కడి నుంచి వదిలిపెడితే కాయతీర్థం, ఇక్కడి నుంచి వదిలితే దైవతీర్థం, ఇక్కడి నుంచి వదిలితే పితృతీర్థం, ఇది వెనక్కి వస్తే దరిద్ర తీర్థం. చాలు, ఇకే చెప్పలేండి. ఆ కారణం చేత మరి ఇన్ని రకములుగా ఆ తీర్థానికి కూడా ఇన్ని రకములైన భావనలు, ఇన్ని ధర్మములు చెప్పారే మహాప్రభు పెద్దలు. కనీసం యథార్థంగా మన జీవితంలో ఎలా నడవాలో ధర్మం కూడా మనకు తెలియకపోతే ఎప్పుడు తెలుస్తుందండి? ఎప్పుడు తెలుస్తుంది? ఎవడు చెప్తాడు? ఎవడు చెప్పడు. వాడి కదా ఏదో వాడు చెప్పుకుంటాడు, అదే వెళ్ళిపోతూ ఉంటాడు అవతలకి. ఏదో నీ పెద్ద పండితుడు నీవు నానుకుంటాడు వాడు. సరే నీవంతవరకు అయినావు, నీ కర్మ ఎంతవరకు